వేలం వెర్రి అండి. కారణం ఏం లేదు. వేలం వెర్రి దగ్గరగా చూడాలన్న ఆలోచన, అసలు దగ్గరగా చూడాలన్న ఆలోచనే ఉండకూడదు. ఈ యువతకి తెలియని విషయం ఏంటంటే ఒకరి మీద ఒకరు పడిపోటీ కేరింతలు ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప ఇలా ప్రాణం మీద తెచ్చుకుంటున్నాం అని అనుకుంటున్నా. ఇప్పుడు క్రికెటే కాదు, సినిమానే కాదు, ఇలాంటి ఏదో అట్రాక్టివ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ముందుగా ప్రభుత్వ పెద్దలు గట్టి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి తొక్కిసలాట్లు జరగకుండా చాలా క్వాలిటీగా సెక్యూరిటీ పెట్టుకుని ఇలాంటి సభలు నిర్వహించాలి తప్ప నెగ్లిజెన్సీగా ఎవడైతే పోనీలే అనే ఉద్దేశంతో చేస్తున్నట్టుంది తప్ప కరెక్ట్గా సెక్యూరిటీ రీజన్స్ పాటించట్లేదు. దీని బాధ్యత మంది ప్రభుత్వాలే వహించాలి. సార్ మీరు ఏజ్ లో ఉన్నప్పుడు మీ కాలంలో అభిమానం ఎలా ఉండేది? మీ ఫ్రెండ్స్ అందరూ మీరు అభిమానం ఎలా చూపించేవాళ్ళు? అప్పుడు బాగుండేదండి. అప్పుడు ఇంత జనసమూహం, ఇంత గందరగోళం లేదు కాబట్టి జాగ్రత్తగా ఏ ఫంక్షన్ చేసుకున్నా చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదంగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వచ్చినటువంటి యువత ఇప్పుడు ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ పాటించాలని పెద్దలు చెప్పినా వినరు. అప్పట్లో ఏంటి, ఎవరైనా పెద్దలు చెప్తే తనమని వినాల్సిందే. ఒక మైక్లో ఒక మాట వచ్చి, ఏ బాబు అక్కడ ఇలా తొక్కిసలా జరుగుతుందని అక్కడ క్లియర్ చేయండి అంటే తనమని వెళ్ళి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు క్లియర్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఎవడో సెక్యూరిటీయో ఎవడేంటో ఎంత నిర్లక్ష్యం ఏం తెలియట్లే. తోసేస్తున్నారంటే ఏదో వాడు మన ఏదో రావిళ్ళు గొడ్డల ముత్తులను తోలేసి ఇలాగే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఒక హీరో వచ్చినప్పుడు, పుష్ప సినిమాలో హీరో వచ్చినప్పుడు సెక్యూరిటీ సరిగా ఇవ్వలేకపోయి లాస్ట్కి హీరోని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈవేళ కొంతమంది అక్కడ ఉన్న క్రికెట్ టీంని అరెస్ట్ చేయాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారో, ఏ ప్రభుత్వం అయితే నిర్వహిస్తుందో ఆ ప్రభుత్వం ఫుల్గా సెక్యూరిటీ పెట్టుకుని దాన్ని ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. సార్ అభిమానులు చేసిన అల్లరి ఆ వీడియోలన్నీ మీరు చూసారా? చూసారా? ఆ రోడ్డు మీద బ్యారిగేట్లు ఏమైనా దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఎవరో కారు ఎక్కి తొక్కేయడం, వేరే వాళ్ళ వస్తువులను ధ్వంసం చేయడం, వేరే వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేయడం, ఇలాంటి కార్యకలాపాలు చేశారు ఫ్యాన్స్. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? అదే చెప్తున్నాను కదా, వేలం వేరుగా అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ తీరు ఎలా ఉందంటే, ఒకవేళ ఎవడన్నా మనిషి చనిపోయినా పట్టించుకోకుండా పారిపోవడం, తొక్కేసుకుంటూ పారిపోతుంటారు. కాబట్టే గట్టి చర్య తీసుకోవాలి ప్రభుత్వాలు. సెక్యూరిటీ విషయంలో చాలా గట్టి చర్య తీసుకోవాలి. ఇప్పుడున్న యువతకి పగ్గాలు లేవు అసలు. వాస్తవంగా అదుపులో ఉండలేదు, ఆజ్ఞలో ఉండలేదు. కాబట్టి దాన్ని తగ్గట్టుగానే సెక్యూరిటీ రీజన్స్ పెట్టుకోవాలి. ఎవరైనా వేలం పరిశీలన చేస్తే తొక్కుపడేసి అక్కడ పోలీస్ స్టేషన్ కూర్చోవాలి ఆ ప్రోగ్రాం అయిపోయిన దాకా. అలా చేయకుండా వీళ్ళు పోతే పోనీలైనా వదిలేస్తే వాళ్ళే మన తొక్కిసలాట చనిపోతున్నారు. అలాగే ప్రతి చోట జరుగుతూ ఉంది ఈ మధ్య. సెక్యూరిటీ విషయంలో ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే అలసత్వం వహిస్తుందో ఆ ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యతగా చేసేలాగా ప్రయత్నాలు చేస్తే కొంచెం తగ్గుతుంది. ఎందుకు సెక్యూరిటీ ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి. అప్పటిదాకా ఇలాగ జనాలు ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఏం చేయాలి. వేలం వెర్రి అండి. కారణం ఏం లేదు. వేలం వెర్రి దగ్గరగా చూడాలన్న ఆలోచన, అసలు దగ్గరగా చూడాలన్న ఆలోచనే ఉండకూడదు. ఈ యువతకి తెలియని విషయం ఏంటంటే ఒకరి మీద ఒకరు పడిపోటీ కేరింతలు ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప ఇలా ప్రాణం మీద తెచ్చుకుంటున్నాం అని అనుకుంటున్నా. ఇప్పుడు క్రికెటే కాదు, సినిమానే కాదు, ఇలాంటి ఏదో అట్రాక్టివ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ముందుగా ప్రభుత్వ పెద్దలు గట్టి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి తొక్కిసలాట్లు జరగకుండా చాలా క్వాలిటీగా సెక్యూరిటీ పెట్టుకుని ఇలాంటి సభలు నిర్వహించాలి తప్ప నెగ్లిజెన్సీగా ఎవడైతే పోనీలే అనే ఉద్దేశంతో చేస్తున్నట్టుంది తప్ప కరెక్ట్గా సెక్యూరిటీ రీజన్స్ పాటించట్లేదు. దీని బాధ్యత మంది ప్రభుత్వాలే వహించాలి. సార్ మీరు ఏజ్ లో ఉన్నప్పుడు మీ కాలంలో అభిమానం ఎలా ఉండేది? మీ ఫ్రెండ్స్ అందరూ మీరు అభిమానం ఎలా చూపించేవాళ్ళు? అప్పుడు బాగుండేదండి. అప్పుడు ఇంత జనసమూహం, ఇంత గందరగోళం లేదు కాబట్టి జాగ్రత్తగా ఏ ఫంక్షన్ చేసుకున్నా చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదంగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వచ్చినటువంటి యువత ఇప్పుడు ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ పాటించాలని పెద్దలు చెప్పినా వినరు. అప్పట్లో ఏంటి, ఎవరైనా పెద్దలు చెప్తే తనమని వినాల్సిందే. ఒక మైక్లో ఒక మాట వచ్చి, ఏ బాబు అక్కడ ఇలా తొక్కిసలా జరుగుతుందని అక్కడ క్లియర్ చేయండి అంటే తనమని వెళ్ళి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు క్లియర్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఎవడో సెక్యూరిటీయో ఎవడేంటో ఎంత నిర్లక్ష్యం ఏం తెలియట్లే. తోసేస్తున్నారంటే ఏదో వాడు మన ఏదో రావిళ్ళు గొడ్డల ముత్తులను తోలేసి ఇలాగే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఒక హీరో వచ్చినప్పుడు, పుష్ప సినిమాలో హీరో వచ్చినప్పుడు సెక్యూరిటీ సరిగా ఇవ్వలేకపోయి లాస్ట్కి హీరోని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈవేళ కొంతమంది అక్కడ ఉన్న క్రికెట్ టీంని అరెస్ట్ చేయాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారో, ఏ ప్రభుత్వం అయితే నిర్వహిస్తుందో ఆ ప్రభుత్వం ఫుల్గా సెక్యూరిటీ పెట్టుకుని దాన్ని ఎలాంటి సంఘటనలు జరగకుండా
చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. సార్ అభిమానులు చేసిన అల్లరి ఆ వీడియోలన్నీ మీరు చూసారా? చూసాం. చూసారా ఆ రోడ్డు మీద బ్యారిగేట్లు ఏమైనా దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఎవరో కారు ఎక్కి తొక్కేయడం, వేరే వాళ్ళ వస్తువులను ధ్వంసం చేయడం, వేరే వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేయడం, ఇలాంటి కార్యకలాపాలు చేశారు ఫ్యాన్స్. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? అదే చెప్తున్నాను కదా, వేలంవేరుగా అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ తీరు ఎలా ఉందంటే, ఒకవేళ ఎవడన్నా మనిషి చనిపోయినా పట్టించుకోకుండా పారిపోవడం, తొక్కేసుకుంటూ పారిపోతుంటారు. కాబట్టే గట్టి చర్య తీసుకోవాలి ప్రభుత్వాలు. సెక్యూరిటీ విషయంలో చాలా గట్టి చర్య తీసుకోవాలి. ఇప్పుడున్న యువత కి పగ్గాలు లేవు అసలు. వాస్తవంగా అదుపులో ఉండలేదు, ఆజ్ఞలో ఉండలేదు. కాబట్టి దాన్ని తగ్గట్టుగానే సెక్యూరిటీ రీల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా వేలంవేరు సీలింగ్ చేస్తే తొక్కిపడేసి అక్కడ పోర్షన్లు కూర్చోవాలి, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన దాకా. అలా చేయకుండా వీళ్ళు పోతే పోనీలైనా వదిలేస్తే వాళ్ళే మన తొక్కిసలాట చనిపోతున్నారు. అలాగే ప్రతి చోట జరుగుతూ ఉంది ఈ మధ్య. సెక్యూరిటీ విషయంలో ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే అలసత్వం వహిస్తుందో ఆ ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యతగా చేసేలాగా ప్రయత్నాలు చేస్తే కొంచెం తగ్గుతుంది. ఎందుకు సెక్యూరిటీ ప్రభుత్వమే చూసుకుంటుంది కాబట్టి. అప్పటిదాకా ఇలాగ జనాలు ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఏం చేయాలి?